వందన. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ వందన వివాన్స్ అఫీషియల్. ఈరోజు నాకు కొంచెం పొటాటో కర్రీ తినాలనిపించింది అనమాట. ఎందుకంటే మళ్ళీ ఆఫ్టర్ డెలివరీ పొటాటో కానీ, బ్రింజాల్ కానీ, మళ్ళీ గోంగూర పప్పు కానీ ఇవన్నీ పెట్టారు కదా. సో అందుకోసమే నేను కొంచెం ఈ మిగిలిన ఈ 3 డేస్లో నా డెలివరీ అయ్యేలోపు సో ఇవన్నీ కూడా నాకు ఏమేమి తినాలనిపించింది అవన్నీ తినేద్దామని ఫిక్స్ అయిపోయాను అనమాట. అందుకోసమే దగ్గరుండి మరి నాకు ఎలా కావాలంటే అలా వండుకొని అయితే తింటున్నాను అనమాట. యాక్చువల్గా పప్పు ఇంకా పొటాటో ఫ్రై కాంబినేషన్ అద్దరిపోతుంది కదా, అసలు చెప్పలేము. సో యాక్చువల్గా ఇవాళ మా చెల్లి అయితే వస్తుందన్నమాట. సో చాలా ఇయర్స్ తర్వాత కలుస్తున్నాను. తను ఇటువైపు వస్తుంది ఎగ్జామ్ రాయడానికి. సో అలాగే మా ఇంటికి కూడా రమ్మంటే వస్తుంది అనమాట. ఇంకా తను వెళ్ళి పిక్ చేసుకుని అయితే రావాలి. ఇంకా పిక్ చేసుకుని వచ్చాక తర్వాత ప్రాసెస్ అంతా ఏముంటుందో, ఏం చేస్తామో అదంతా కూడా ఏమంత పెద్దగా ఐడియా అయితే లేదు. బట్ వచ్చాక మాత్రం ఫుల్ ఎంజాయ్ చేయాలి, డేని మెమరబుల్ చేసుకోవాలని మాత్రం అనుకుంటున్నాను అనమాట. దక్షకి అయితే ఇంకా మా మమ్మీ అయితే బనానా తీసిస్తుంది. వాడికి బనానాస్ అంటే ఎంత ఇష్టం అంటే అసలు బనానాస్ చూస్తే ఇంకేమీ అక్కర్లేదు అనమాట. సో బనానాస్ అంటే అంత ఇష్టము, ఇంకేవి కూడా ప్రాపర్గా తిన్నాడు. అండ్ ఓట్స్ ఇష్టము. నేను అనుకుంటాను అమ్మయ్య అట్లీస్ట్ వీడికైనా ఓట్ మీల్ అంటే చాలా ఇష్టం ఉంది, చాలా ఫైబర్ అయితే దొరుకుతుందిలే, ఇంకేవి తినకపోయినా పర్లేదు అనేసి అనుకుంటాను అనమాట. మెయిన్గా ప్రోటీన్ ఈ ఎగ్, బాయిల్డ్ ఎగ్ కూడా వాడికి ఇష్టము, బనానా ఇష్టము, ఓట్స్ ఇష్టము. సో మెయిన్గా ఏవైతే మన బాడీకి అందాలో అవి అయితే ఇష్టపడుతున్నాడు కాబట్టి అమ్మయ్య అనిపిస్తుంది. ఎందుకంటే ఇన్ కేస్ మనం మార్నింగ్ తిని మళ్ళీ మధ్యలో నాకు వద్దు అని మారం చేసినా కూడా అది కవర్ చేసేస్తుంది కదా బాడీకి. సో అందువల్ల అమ్మయ్య అని అనిపిస్తుంది అనమాట. సో ఇంకా నేనైతే ఇప్పుడు వెళ్ళేసి మా చెల్లిని అయితే తీసుకొస్తాను. సో ఇది తీసుకొచ్చాను. ఇంకా తనకి చిన్నప్పటి నుండి నేను మెహందీ పడతాను అనమాట. తను ఎంత అంటే తను మంత్స్ బేబీ ఉన్నప్పటి నుంచి ఎత్తుకొని ఆడించి ఇదిగోండి ఇప్పుడైతే పెళ్ళైపోయింది ఆ పిల్లకి. సో ఇంకా తనకి ఏంటంటే చిన్నప్పటి నుండి తను ఎవ్వరు మెహందీ పెట్టినా నచ్చదనమాట. నేను మెహందీ పెడితేనే తనకు నచ్చుతుంది. సో అందుకోసమే ఇంకా అక్క నాకు మెహందీ పెట్టాలి అనేసి అంటే సరేలే ఇంకా మెహందీ పెడదాం, ఎలాగో ఖాళీయే కదా అనేసి అనుకుంటున్నాం. ఇంకా దక్ష అయితే వాడి డ్రింక్ వాడు తాగుతున్నాడు, మా డ్రింక్ మేము తాగుతున్నాం. యాక్చువల్గా నాకు టీ హ్యాబిట్ అసలు ఉండేది కాదనమాట. నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో దక్ష కడుపులో ఉన్నప్పుడు కాదు, డెలివరీ అయ్యాక మనకి టీ కాఫీ ఎక్కువ స్టిచ్చెస్ ఫీల్ అవ్వడానికి కాఫీ ఇస్తుంటారు కదా. సో అలా కాఫీ తాగి మళ్ళీ నా ఫ్రెండ్ ఉంది, బెస్ట్ ఫ్రెండ్ రేఖ. తను ఏంటి అంటే తను టీ బాగా తాగుతుంది ఎక్కడికి వెళ్ళినా సరే. సో మేము ఈవెంట్కి వెళ్ళినా సరే టీ తాగుతుంది. అలా నాకు కూడా ఏం కాదు కొంచెం తాగనేసి బాగా హ్యాబిట్ చేసింది. ఇప్పుడు ఏంటంటే టీ తాగకపోతే నా బుర్ర పనిచేయదు అనమాట. అసలు ఎంత తిట్టుకుంటానంటే తనని, నాకు అసలు టీ అనవసరంగా అలవాటు చేసింది, ఎంత హాయిగా ఉండేదో. ఇప్పుడు టీ తాగకపోతే అసలుకి తల పనిచేయదు, బుర్ర పనిచేయదు, అసలు ఇంకేం తోచదనమాట తాగేంత వరకు. సో అలా అయిపోయింది ఫైనల్గా నా సిచ్యువేషన్ అయితే. ఇంకా మా మమ్మీ మేమైతే ఏదో మాట్లాడుకుంటున్నాము. ఇంకా దక్ష అయితే వాడు అలాగే, వాడికి ఇంతవరకు కూడా బాటిల్ ఇచ్చామనుకోండి మనం వాటర్ తాగడానికి కానీ లేదా మిల్క్ తాగడానికి కానీ ప్లేస్ ఎలా ఉందని చూడడు, అది పడుకొని తాగడం, అసలు కూర్చొని తాగే హ్యాబిటే లేదు వాడికి. సో ఇంకేం చేస్తాం, మేము ఇక్కడ బయటికి వెళ్ళినా కూడా వాడికి బాటిల్ ఇవ్వాలంటే భయపడతాం. ఎందుకంటే అక్కడ ఎలా ఉంది ఏంటి అదంతా ఏం చూడడం అనమాట. అప్పుడు పడుకున్నామా తాగామా ఇది ఒక్కటే చూస్తుంటాడు. ఇంకా యాక్చువల్గా సరేలే ఇంకా అదైతే అయిపోయింది కదా. నా మెహందీ చూడండి ఎలా ఉందో కమెంట్ చేయండి ఒకసారి. నేనైతే అంత డీటెయిలింగ్ అయితే వేయలేదు, బట్ నాకు ఓపిక లేదు కాబట్టి నేను నాకు వచ్చినట్టు ఎంత తొందరగా పని ఫినిష్ అయిపోతే అంత బాగుంటుంది కదా అనేసి కొంచెం ఓపిక తెచ్చుకొని అయితే వేస్తున్నాను అనమాట. నా డిజైన్ ఎలా ఉందో, నేను మెహందీ డిజైన్ ఎలా పెట్టానో నాకు కింద కమెంట్స్లో కామెంట్ చేయండి. అలాగే ఫ్రెండ్స్, మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా వీడియోస్ చూసే వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి ఆల్రెడీ తెలుసు నేను ఎంత కష్టపడి వీడియోస్ చేస్తాను. నేను కష్టపడేది ఏదైనా సరే పోస్ట్ చేస్తుంటాను కదా. బట్ కొత్త వాళ్ళకి నేను ఏమేమి ఇన్ఫర్మేషన్ ఇస్తాను అది ఐడియా లేదు కాబట్టి నేను నా డైలీ వ్లాగ్స్లో నేను చేసే వర్క్స్, నేను చేసే క్రాఫ్ట్స్ ఇలాంటివన్నీ కూడా షేర్ చేస్తాను అనమాట. సో ప్లీజ్ ఫ్రెండ్స్, నన్ను అయితే నా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే ఇంతవరకు ఎంతమంది సపోర్ట్ చేశారో, సబ్స్క్రైబ్ చేస్తూ సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా నా హార్ట్ఫుల్లీ చాలా 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 పెద్ద థ్యాంక్ యూ. సో ఇంకా మాదైతే ఎన్నో ఇయర్స్ తర్వాత కలిసాం కదా, దగ్గర నేను 2020లో కలిసాను, మళ్ళీ ఇప్పుడు కలుస్తున్నాను అనమాట. సో తనకు కూడా ఛానల్ ఉంది, అమ్ము అండ్ తరు బ్లాగ్స్ అనమాట తన ఛానల్ పేరు. ఇంకా తను కూడా వీడియో తీపించుకుంటుంది మా వారితో, నాకు కూడా వీడియో నేను కూడా ఛానల్లో పెట్టుకుంటాను. యాక్చువల్గా ఈ వీడియో తన ఛానల్లో ఎప్పుడో మేము ఈ వీడియో తీసుకున్నాక ఒక 2-3 డేస్కే పెట్టేసింది. బట్ నాకు రిలీజ్ చేయడానికి ఇన్ని మంత్స్ అయితే పట్టింది అనమాట. సో నేను ఏంటంటే ఈ 6 మంత్స్ కూడా కొంచెం అంత బాగాలేదు కాబట్టి నేను ఈ మధ్య మళ్ళీ వీడియోస్ అన్నీ కూడా రెగ్యులర్గా, అప్పుడువి కూడా నేను ఎందుకు ఏవైనా సరే మెమోరీసే కదా. సో అప్పుడువి కూడా నేను ఎందుకు వదిలేయడం, నేను ఏం రాంగ్ చేయలేదు కదా, అట్లాంటప్పుడు నేను ఏవి మిస్ చేసుకోదలుచుకోలేదు. ప్రతిదీ కూడా మెమొరీగా గుర్తుంచుకోవాలనుకుంటున్నా కాబట్టి నేను అన్నీ కూడా పోస్ట్ చేస్తున్నాను. తను చెప్తుంది చూడండి ఒకసారి. వాళ్ళ ఇంటికి వచ్చాను.
అక్క వాళ్ళ ఇంటికి వచ్చాను మెహందీ వేసుకోవడానికి. ఏమైంది ఇది ఓపెన్ చేస్తుంది? ఇదిగో ఓపెనే ఉంది కదరా. ఫోన్ పే అమ్మ పెట్టుకో. వాళ్ళ ఇల్లు అంతా ఒక లాస్ట్లో ఒక వీడియో లాస్ట్లో ఒక ట్విస్ట్ ఉంటుందని చెప్పాను కదా. సో అక్క వాళ్ళ ఇంటికి వచ్చాను మెహందీ వేసుకోవడానికి, అది కూడా ఎగ్జామ్ రాసిన తర్వాత. సో డైరెక్ట్గా అక్క దగ్గరికి కంటిన్యూ చేస్తున్నావా? అక్క దగ్గరకు వచ్చాను. సో మెహందీ అయితే కంప్లీట్ అయిపోయింది, చూస్తున్నారు కదా. చాలా బాగుంది, ఒకసారి చెక్అవుట్ చేయండి. హౌ క్యూట్ బేబీగా. So guys, do like, share, subscribe to my channel, Vandana Vivans channel, and don't skip the video. మేము ఇంకా లంచ్ చేసేసి అన్ని పనులు అయితే చకచకా చేసేసుకుని మేమైతే మా పనిలో మేము కూర్చుంటే ఇంకా దక్ష అయితే పాప్కార్న్ అయితే వేస్తున్నాడు అనమాట. పాపం ఈ పిల్లలు ఏంటంటే వాళ్ళకి ఎప్పుడు ఏది తింటారో అదే ఇవ్వాలండి తింటాను అన్నప్పుడే, లేకపోతే వాళ్ళకి ఆ మూడ్ డైవర్ట్ అయిపోయింది అనుకోండి, మనం తినరా బాబు అనేసి వాళ్ళ చుట్టూ వింటబడ్డా కూడా వాళ్ళు అసలు తినరు అనమాట. సో అందుకోసమే వాళ్ళ ముందు ఏదైనా మనం కళ్ళ ముందు పెట్టేసి అది కావాలి అని అంటే మాత్రం వెంటనే ఇచ్చేసేయాలి, లేకపోతే మళ్ళీ మనం వాళ్ళ చుట్టూ తిరిగి 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 విసిగిపోతాం అనమాట. సో అది సో ఫైనల్గా నేను మెహందీ అయితే వేసేస్తున్నాను. సో ఇంకా మా కబుర్లు అవన్నీ చెప్పుకుంటున్నాం అనమాట. సో తన పెళ్లి జర్నీ నాదంతా ఎవ్రీథింగ్ అదైతే చెప్పుకుంటున్నాము. సో ఇందులో ఒక షార్ట్ అయితే తీసుకున్నాను అనమాట, పెట్టుకున్నాము ఒకసారి ఇన్స్టాలో ఎలా ఉంటుందో అనేసి. కాకపోతే ఇన్స్టాలో అయితే అవన్నీ పోస్ట్ చేయలేదు, ఇంకా ఇప్పటి నుండి తీసుకొని నేను ఇక్కడ నుండి మళ్ళీ దాన్ని ఇన్స్టా కిందనో లేకపోతే షార్ట్ కిందనో దాన్ని ఇలా పోస్ట్ చేస్తుండాలన్నమాట. బట్ మనకి ఎవరైనా మన కోసం వచ్చినప్పుడు మనతో ఏదైనా ఒకటి చేపించుకోవాలి, నేను వీల్ చేస్తేనే నచ్చుతాను అని అన్నప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుంది అంటే, ఈ అమ్మాయి అంతే అనమాట, ఎవరు మెహందీ పెట్టినా నచ్చదు, నేను పెడితేనే నచ్చుతుంది. కాబట్టి సో నాకంటూ ఒక ఐడెంటిటీ అనేది నేనైతే క్రియేట్ చేసుకున్నాను. సో నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అనమాట. మనకంటూ ఒక ఐడెంటిటీ ఉండాలి దేంట్లో అయినా సరే అనేది నా ఫీలింగ్. సో ఫైనల్గా మెహందీ అయితే 2 హ్యాండ్స్కి అయితే పెట్టేశాను. ఇంకా దక్ష వచ్చి నేను కూడా పెడతాను అంటే సరేలే నువ్వు కూడా పెట్టేశాను అనేసి వాడికి ఒక కోన్ అయితే ఇచ్చామన్నమాట. సో ఇంకా వాడు కోన్ చూస్తున్నాను నేను దాన్ని ఎలా హోల్డ్ చేస్తాను, అలా హోల్డ్ చేసి మళ్ళీ దాన్ని టిప్ని నేను రిమూవ్ చేస్తాను కదా ఏదైనా డస్ట్ పార్టికల్స్ దాంట్లో ఉంటే. సో అది కూడా వాడు రిమూవ్ చేసేస్తున్నాడు, చూడండి ఎలా రిమూవ్ చేస్తున్నాడో, చూసి పెడతాడంట. వాడైతే అసలు ఆర్ట్ కానీ స్కెచింగ్ కానీ ఇప్పటికి ఎంత బాగా చేస్తాడంటే ఏదైనా సరే అవుట్లైన్ బయటకు పోకుండా చాలా నీట్గా చక్కగా చేస్తాడనమాట. సో ఐఎమ్ రియల్లీ వెరీ హ్యాపీ. ఏంటంటే నా కొడుకు అంటే ఇంక అంతే కదా, ఆ మాత్రం ఉండకపోతే నా కొడుకు ఎలా అవుతాడు? మమ్మీనే ఇన్ని స్కెచ్లు ఇన్ని ఆర్ట్లు గీస్తున్నప్పుడు కొడుకు మరి ఇంకెక్కువ ఉండాలి కదా. సో అదనమాట నా ఫీలింగ్. సో ఫైనల్గా అవుట్పుట్ అయితే ఈ విధంగా ఉంది. ఇదైతే నేనైతే కంప్లీట్ చేశాను. నెక్స్ట్ ఇంకా కొంచెం షాపింగ్ అలా చేద్దామని అనుకున్నాము, అంటే బర్త్డే ఉంది, మా వారి బర్త్డేకి వెళ్ళాలన్నమాట. సో ఇంకా అలా షాపింగ్ చేసేసుకొని దాని తర్వాత ఇంకా తనని కూడా డ్రాప్ చేసి వద్దామనేసి ఫిక్స్ అయిపోయాను. సో ఇంకా తనకైతే పెట్టేసా కదా, అదిగో పిండి పెట్టేసుకుంది, నాకు కూడా పెట్టు అనేసి అడిగాను అనమాట. సో వచ్చేసి ఇంకా దక్ష అయితే పెడుతున్నాడు. ఈ చిన్న చిన్న మెమొరీస్ అన్నీ కూడా రేపు దక్ష పెద్ద అయ్యాక చూసుకుని నేను ఇలా ఉన్నాను అలా ఉన్నాను అలా చేశాను ఇలా అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అనమాట. వైట్ కలర్ డాట్ అదేనా? ఓకే ఓకే. ఈరోజు మెహందీ డే అని పెడతాను నేను. అయిపోయింది. బాయ్ చెప్పు, బాయ్ టాటా బాయ్ చెప్పు. ఆచి వెళ్తుంది. కిషి పిన్ని కిషి ఇయ్యడంట. అరిపోయిందిలే. ఇయ్యంటీ నాన్న. కిషి బాయ్ చెప్పు మరి. బాయ్ సే బాయ్. వాళ్ళ డాడీని చూస్తున్నాడు వాడు ఇప్పుడు, ఏడ జంప్ అవుతాడేమో బ్యాగ్ మా మమ్మీ ఎట్లేస్తుంది. మెహందీ పెట్టుకుంటే ఇంత తిప్పాలన్నమాట. బాయ్ చెప్పు పిన్నికి.
బాయ్ బాయ్. ఇక మా అమ్మాయి కూడా గోయింగ్. తొందర రండి సరేనా, పోగానే తినడం రెడీ ఉంటే తినేసి వచ్చేసేయండి. చలో బాయ్. ఇదన్నమాట ఈరోజు మా చెల్లితో నా డే. సో ఫ్రెండ్స్ అందరూ నా వీడియోని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఎవరైతే కొత్తగా చూస్తున్నారో. అలాగే పాత వాళ్ళు కూడా అలాగే చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోకుండా. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోని కొంచెం లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజుకైతే ఇది నా వీడియో. సో ప్రసన్నాన్ని వదిలేసి వచ్చేస్తారు మా వారు. థ్యాంక్ యూ.